ఈ పరిశుద్ధ గ్రంథంలో 10 రకాల ఆత్మలు ఉన్నాయి. ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 10 రకాల ఆత్మలు. దాంట్లో ఆల్రెడీ ఒక ఆత్మ మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఒక ఆదివారం ప్రభు మనతో మాట్లాడారు ఆ వాక్యం. అదేంటి? ఒకటి చూస్తే అబద్ధం కలిగిన ఆత్మ, దురాత్మ కలిగిన ఆత్మ, మూర్ఖత్వం కలిగిన ఆత్మ, అపవిత్రాత్మ, బలహీనపరుచాత్మ, దాస్యత్వపు ఆత్మ. దాస్యత్వ ఆత్మ అంటే ఇప్పుడు అంత ఎడిట్ అవుతారు చూడు, త్రాగుడికి, జోదాకి, ఇదంతా బానిసత్వపు ఆత్మ. ఇది అదేవిధంగా ఇప్పుడు నేను మాట్లాడుకుంది పిరిగితనం కలిగిన ఆత్మ. 10 రకాల ఆత్మ, 10 శాఖలు. ఏ శాఖలు? 10 డిపార్ట్మెంట్స్ వాడికి. ఈ 10 డిపార్ట్మెంట్ ఇది ఒక డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంటు? ఇప్పుడు చదివింది ఒక డిపార్ట్మెంట్. పిరికితనం కలిగిన ఆత్మ. నాకు ఉద్యోగం వచ్చిందంటావా? ఏమొచ్చిందో? ఏముంది లోన? పిరికితనం కలిగిన ఆత్మ. నేను ఆదివారం మాట్లాడాను, నరకానికి కొంతమంది వెళ్తారు. చూడండి, ప్రకటన గ్రంథం 21:8 ఆడ లిస్ట్ చెప్పాడు ప్రభువారు. ఎవరెవరు వెళ్తారో నరకానికి ప్రభువారు చెప్పారు. అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరినూ అగ్ని గంధకములతో. ఇది రెండవ మరణం. మొట్టమొదటిది ఏముందమ్మా? పిరికి వారు. ఈ పిరికి వారు ఏం పని చేస్తుంది? ఒకటి మనం చదువుకున్న 2 తిమోతి 1:7 పిరికితనం కలిగిన ఆత్మ. ఇది ప్రభు ఇచ్చింది కాదు. ఇది ఎవరు ఇచ్చింది? అపవాది కాదు. ఈ డిపార్ట్మెంట్. వీరేం చేస్తారు అంటే వీళ్ళు ఎప్పుడు నిరాశ ఉంటారు, నిస్పృహ ఉంటారు, అవిశ్వాసం ఉంటుంది. అర్థమవుతుందా? పిరికితనం ఉంటారు, బెంగ ఉంటారు. ఈ విషయాలన్నీ మన హృదయాల్లో వస్తుందంటే పసిగట్టాలి. ఇది యేసు నామములో ఇది వెళ్ళిపోనుగాక. ఆమేన్. బెంగ, మనుషుల మీద బెంగ, కుటుంబం మీద బెంగ ఉంటుంది. ప్రతి భవిష్యత్తులో జరగబోయే వాటి మీద కూడా భయము. ఏమైపోయిద్దో, ముసలితనం వచ్చిన తర్వాత ఎలా ఉండిద్దో. ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడు, వాళ్ళ ఆలోచన అలా ఉంది. రేపేం జరిగిపోయిద్దో. ఈ భయాలన్నిటికీ మూలం ఏంటంటే ఈ ఆత్మలోన పనిచేస్తుంది. ఒక విషయం చాలా జాగ్రత్తగా పట్టుకోండి. యేసు నామములో నాకు ప్రభువు పిరికితనాత్మ ఇవ్వలేదు, ఏ ధైర్యపరిచే ఆత్మ ఇచ్చాడు. ఆమె 2 విషయాలు చెబుతా. మీరు దేవునిలో బల పొందాలని, స్థిరపడాలని మాటలు తీసుకొస్తా. హిప్నాటిజం అంటారు, తెలుసా? హిప్నాటిజం అంటే ఏంటి? మామూలుగా అదొక శాస్త్రం. మనిషిని కూర్చోబెట్టి వాడేదో నీ యొక్క మనస్సుని, నీ మైండ్ని వాడు కంట్రోల్లో తెచ్చుకుంటాడు. అదొక శాస్త్రం, హిప్నాటిజం. వీడు ఏది చెబితే ఆ పనులు చేస్తారు వాడు. మనుషులే. దీన్ని హిప్నాటిజం అంటారు. ఇదొక శాస్త్రం. ఈ అపవాది కూడా మనుషుల్లోకి 2 రకాలుగా వస్తాడు. ఒకటి బయట నిలబడి మానవి యొక్క ఆలోచనలను, మైండ్ సెట్ను వాడు వసూలు చేసుకుని నీ మైండ్ వాడు కమాండింగ్లో పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ ఆలోచనలని వాడు చెప్తున్న కమాండింగ్లని నువ్వు చేస్తూ ఉంటావు. అర్థమవుతుందా? వీడు పక్కన ఉంటాడు, నీలోకి రాడు. ఇది ఒక రకం. ఇంకో రకం ఏంది? ఆల్రెడీ నీలోకి వస్తాడు. సరే, దీని గురించి ఎక్కువ మాట్లాడలే, రాత్రి కాలం కదా. సరే, ఒక రకం ఇది, ఒక రకం అది. అర్థమవుతుందా? హిప్నాటిజం చేస్తుంటేనే ఇంత జరుగుతున్నట్టు వాడు ఇంకా దానికన్నా వాడు ప్రేరేపణ కలిగిస్తాడు. నీకు హిప్నాటిజం చేస్తాడు. నీ ఆలోచనలు పక్కన పెట్టి వాడు ఆలోచన నెరవేరుస్తాడు. అన్వేష్ అనుకుంటాడు, ఈరోజు ఖచ్చితంగా నేను ఒక 2 గంటలు ప్రార్థన చేయాలనుకుంటాడు. వాడు పక్కకు వచ్చి ఈయన మైండ్ని పక్కన నెట్టేసి ఆడు కమాండింగ్ ఇస్తాడు.
ఎవరు కమాండింగ్ ఇస్తారు? ఇప్పుడు మీ భర్తలు మీ మీద కమాండింగ్ చేస్తారు. మీకు ఏదో మంచి కూర వండుకోవాలని ఉంటే ఆ రోజు కూర వండుదామంటే ఏమంటున్నావే ఈరోజు ఇది వండు, చింతపండు పచ్చడి అంటే ఏంటి ఇది వండుకుంటే ఇది వండుకుంటే ఇప్పుడు మన మాట చేయలేదు. ఇక ఏం జరిగింది? ఏదో కొనుక్కునో సొనుక్కునో ఏం చేద్దాం. ఇప్పుడు ఎవరి కమాండింగ్? మీ మైండ్ని ఎవరు కంట్రోల్ చేశారు? భర్త. అర్థమవుతుందా? ఇది కూడా ఒక హిప్నాటిజం. అట్లానే వాడు కూడా అట్లా చేస్తాడు. ఈ బలహీనపరిచే ఆత్మ కూడా అలా నిన్ను బలహీనపరిచింది. నేనేం చేసింది? అది పిరికితనాన్ని తీసుకొస్తుంది నీ మనసులోకి. చాలామందికి భయం, పిరికితనం అంటే భయం. ఇప్పుడు పాము వస్తే ఎవరికైనా భయమే. తేలు జర 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 వస్తుందంటే ఇక్కడ ఉంటాం, పక్కకి వెళ్ళిపోతాం. భయం. ఈ భయాల గురించి నేను మాట్లాడతలా. ఇంకో భయం ఒకటి ఉంది, సత్యము గురించి మాట్లాడడానికి భయము. దేవాతి దేవుని గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి భయము. దేవునికి మహిమ కలుగున సత్యదేవుని ప్రకటించడానికి మనసులో పిరికితనం వాడు తీసుకొచ్చింది. మీరు పిరికితనం అంటే ఇవి అనుకున్నారు, బలి రూపాములు ఇవి కాదు. అమ్మ రా, వచ్చి మనం అందరం కలిసి మిమ్మల్ని మాట్లాడు. రేపు ఉదయకాలం నేను సువార్త చెప్పాలనుకుంటున్నాను. వీధిలో ఒక ఆయన సైకిల్ ఉంది, రాజుగారు. ఆ సైకిల్ వెనకాల ఒక బ్యాటరీ పెట్టుకుని ఒక బాకా పెట్టుకుని నేను కంజీలు కొడుతూ ముందుకెళ్తాను. మీరు 10 మంది వెనక పెట్టి రామండి, అంతమంది వస్తారు. చేతులు ఎత్తాను ఏం మరయ్య అందరూ రోడ్లో అన్నట్టు వెళ్తాం. అసలు ఏంది ఇప్పుడేముందో లోన సత్య సువార్త గురించి ప్రకటించడానికి పిరికితనం. ఆమె నిజంగా ఎంతమంది వస్తారు? ఏదో ఒకటి పెట్టి వెళ్ళిపోతారు, మనసారా రారు. ఇప్పుడు చేతులు ఎత్తినా నిక్కా మూమెంట్కి వచ్చిన తర్వాత టిగ్గరకు కూడా దొరకరు ఎవరు. అనయా వీధి పనిలో ఉన్నాం, రోడ్డు అది మా వీధిలోకి పక్క వీధి పక్క బజార్ అంటే పోనీలని అన్న ఎవరు తెలియదు. అటు వస్తాము, బ్రాహ్మణ బజార్ అటంటే వస్తాం. అది మా ఇంటి మీదగా. అమ్మో ఎంతమంది అనుకుంటారు నన్ను? ఏమొస్తుంది లోనకి? పిరికితనాత్మ లోనకి వస్తుంది. జాగ్రత్త. అన్నిటికీ భయాలు, ఆందోళన. మనిషిని భయాన్ని పుట్టిస్తుంది ఈ పిరికితనం కలిగిన ఆత్మ. యేసు నామములో, యేసు వాక్యము ద్వారా, యేసు పరిశుద్ధమైన రక్తం ద్వారా ఈ పిరికి కలిగిన ఆత్మ యేసు నామములో పారదోలుతున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిరికితనం అండి. మీరున్న ప్రదేశాల్లో, మీరు చేస్తున్న ఉద్యోగాల్లో, మీరు ఎక్కడికి వెళ్ళైనా క్రైస్తవుడిని, నేను దేవుని బిడ్డను అని యథార్థంగా ప్రకటించగలుగుతారా? కొన్ని ప్రాంతాల్లో అయితే ప్రకటిస్తారేమో, కొన్ని చోట్ల నోరు పెలకదు. ఏమొస్తుందిలోన? అపవిత్రత్వం, ఆ యొక్క పిరికితనం కలిగిన ఆత్మ తీసుకొస్తారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నీ బ్రతుకు ఎలా ఫలిస్తుంది? ఇంకేం ఫలిస్తుంది నా బ్రతుకు? అన్ని వనరులు ఉంటాయి. ఎన్ని వనరులు ఉంటాయి? అన్ని వనరులు ఉంటాయి, అన్ని సంభారాలు కూడా ఉంటాయి, చేయగలిగిన సామర్థ్యం కూడా ఉంటుంది. కానీ చేయలేదు. మీకు అర్థం అవటానికి ఇప్పుడు లేస్తుంది, మా 20 మందికి నువ్వు భోజనం చేయాలి, మంచి నాన్ వెజ్ 2-3 కర్రీస్ అని అనుకో. జ్ఞానం లేదా? ఉంది. ఆ పెట్టే సామర్థ్యం లేదా? ఉంది. ఓపిక లేదా? ఉంది. ఆ సంభారాలు అంటే వాడికి సంబంధించిన సరుకులన్నీ తెచ్చుకోగలిగే జ్ఞానం ఉందా? ఉంది. చేస్తాను కానీ ఏమైద్దో. ఏమొచ్చింది లోనకి? పిరికితనం వచ్చి. అర్థమవుతుందా? ఈ పిరికితనం కలిగిన ఆత్మ ప్రభు మనకి ఇవ్వాలా? ఎస్, నేను చేస్తాను అన్నయ్య, బాగుంటుంది. దేవుడు నాకు ప్రభు చూపిస్తాడు. నేను ఎట్లా చేసిన ప్రభు నాకు సహాయం చేస్తాడు. ఇది ప్రభు సేవ కొరకు నేను చేస్తున్నాను. ఏముందిలోన? దేవుడిచ్చిన ధైర్యం కలిగిన ఆత్మ ఉంది. అలా కాకుండా లోన ఏమైందో ఏమైందో నో. దేవుని పరిచర్య నిమిత్తం, దేవుని కొరకు
సత్యవాక్కుని, సువార్తను, కరపత్రాలు పంచటానికి, అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఏముండాలి? మనకి ధైర్యం కలిగిన ఆత్మ ఇచ్చాడు, పెరిగితనం కలిగిన ఆత్మ ఇవ్వాలి. అమ్మ, మీరందరికీ 100 కరపత్రాలు ఎత్తున్నాను, ప్రతి డోర్కి వెళ్ళి కరపత్రం ఇచ్చిరండి. అది ఎక్కడ? మన ఏరియాలో కదా, వేరే ఏరియాలో. అన్నయ్య, ఇప్పుడు పరిస్థితులే బాగా అట్లా, పాస్టర్లే తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు, దిక్కు లేకుండా ఉంటుంది. ఇది ఆ ఏరియాలోకి వెళ్ళి నన్ను ఏమంటున్నావు కరపత్రం? నేను బ్రతకాల? అసలు ఏంది? అందులో ఆడ మనిషి నిద్ర పంపిస్తున్నారు. ఏమందులోనా? తిరిగి కలిగిన ఆత్మ. ఇప్పుడు మీకు ఒక మంచి విషయం చెప్తాను. ఈ పెరిగితనం కలిగిన ఆత్మ ఉండటం వల్ల ఏం జరిగిందంటే, సత్కార్యాలు చేయలేరు. ఏం చేయలేరు? సత్కార్యములను చేయలేరు. ప్రభు ఏమన్నాడు? సత్కార్యాలు చేయాలంటున్నాడు, సత్కార్యాలు చేయాలంటున్నాడు. ఆమె యెరూషలేము నుంచి, యెరూషలేములో దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఉంటే బాగుండు. ఒక ఆయన దేవాలయం విడిచిపెట్టి ఎరుకోకి వెళ్తున్నాడు. మధ్యలో ఏమైపోయాడు? పడిపోయాడా లేదా? పడిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు. తర్వాత మొదటి దేవుడు వచ్చారు, పెద్ద పాస్టర్ గారు వచ్చారు. ఎవరు వచ్చారు? పెద్ద పాస్టర్ గారు వచ్చి చూశాడు. వీడు పడిపోయాడా? నేను వీడి దగ్గరికి వెళ్ళేదేంటి? వాడి నా దగ్గరికి రావాలి. చూసి వాడి నా దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి? ఇగో లోన పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు ఆయన్ని చూసి సత్కార్యం చేయలే. సంఘంలో కూడా పాస్టర్లు ఎవరన్నా ఏదైనా అవిధేయతలో పడిపోతే, ఏదైనా శ్రమలో పడిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించు. వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? వాడే రావాలి. సత్కార్యములు చేయటానికి అవకాశం ఉన్నా కూడా చేయటం లేదు. ఏముందులోన? తిరిగితన. మీ ఇంటి పక్కోళ్ళు ఉన్నారు, వారు సంఘముకి రాక, దేవుని పరిచర్య తెలియక, దేవుని వాక్యము తెలియక, దేవునిలో ఉండే ఆ మేలులు గుర్తెరక, దేవునిలో ఉన్న కాపుదల తెలియక, ఆ లోకములో పడిపోయి, ఆ చికట కలిగిన ఊబిలో కూరుకుపోయి వాళ్ళు అన్యాయంగా ఏడుస్తూ ఉన్నారు. నువ్వు పక్కనే ఉండి చూస్తున్నావు, కానీ ఆ పసిపాసగా నాకెందుకులే వీళ్ళ గురించి వెళ్ళిపోయావంటే సత్కార్యం చేయని వాడివే. వాళ్ళ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయో నీకు తెలుసా? ఎందుకు ఇంత అనారోగ్యం వస్తుందో తెలుసా? ఎందుకు నా అనారోగ్యం నేను వెంటాడుతుంది? నీ పిల్లలు ఎందుకు ఈ విధంగా అయ్యారు? లేలే, కాదు, దేవుని దగ్గరికి వెళ్దాం, ఆయన నిన్ను లేవనెత్తుతాడు. ఇది సత్కార్యం. చేయిస్తున్నావా? నీ చుట్టుపక్కల వారు, నీ పిల్లలు కానీ, నీ బంధువులు కానీ, నీ రక్త సంబంధులు కానీ, నీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ, నువ్వు చేస్తున్న ఉద్యమం చేసే ఏరియాల్లో కానీ ఎవరైనా ఆ పడిపోయిన స్థితిలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సత్కార్యములు చేయాలి. ఆమేన్. ఏదైనా బాధలో ఉన్నారనుకో, సత్కార్యం చేయాలి. గురించి ప్రార్థన చేయండి అమ్మా, సోదరం వచ్చింది, ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఇంకో ఆయన వచ్చాడు, చిన్నపాస్టర్ గారు కూడా వెళ్ళారు, ఆ రూట్లోకి వెళ్ళారు. చిన్నపాస్టర్ గారు వెళ్ళి ఏం చేశాడు? ఆయన కూడా పట్టించుకోవాలా. మీ కుటుంబంలో చదవమ్మా. దిగి వెళ్ళొచ్చు, దొంగల చేతిలో చిక్కాను, విడిచిపోయి. మొదటి వారు పెద్ద పాస్టర్ గారు ఎవరు? యాజకుడు వచ్చాడు, తటస్థించాడు. చూచి మనం పక్కకి వెళ్తున్నాం, ఆయన పడిపోయి ఉన్నాడు. మన కుటుంబాలు ఎంతమంది పడిపోయారు? మన రక్త సంబంధులు ఎంతమంది పడిపోయి ఉన్నారు? పడిపోయిన స్థితిలో ఎంతమంది ఉన్నారు? వారికి సత్కార్యం చేస్తే దేవుడు ఆనందిస్తాడు. ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఆనందిస్తాడు. ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్పి ఆయన బలపరిచి ఆయన్ని పరామర్శించాలి. గాయాలు కట్టాలి. నువ్వు హృదయంలో వేదనలో గాయం, బాధలో గాయాలు అవుతాయి. ఆ గాయాలను మాన్పగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఆమె రిఫరెన్స్ ఏంటమ్మా?
లోకా 10:30 నుంచి అదంతా ఉంది. పెద్ద పాస్టర్ గారి యాజకుడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. గాడ్ బ్లెస్, దేవునికి మహిమ కలుగుతుంది. రెండో ఆయన కూడా వచ్చాడు, లేవీయుడు వచ్చాడు. ఈ చిన్న పాస్టర్ గారు కూడా వచ్చి చూసి వెళ్ళిపోయాడు. తర్వాత మూడో ఆయన వచ్చాడు, ఒక మంచి సమరయుడు వచ్చి దగ్గరికి వెళ్ళాడు. సత్కార్యాలు చేయటానికి మీరు సత్కార్యాలు చేస్తే దేవునికి ఆనందం, పరలోకంలో ప్రభు తీసుకెళ్తాడు. సత్కార్యాలంటే ఏంటో లేదా, మంచి కార్యాలు. ఏంటి మంచి కార్యాలు? ఆత్మ నలిగిపోతున్న ఆత్మ, చీకటిలో మగ్గిపోతున్న ఆత్మ, దురాత్మ క్రియల చేత బంధించబడిన ఆత్మలు, అనేకమైన ఆత్మలు కట్టులు కట్టబడి ఉంటాయి. తాగుడనే దురాత్మ వాళ్ళని కట్టేస్తుంది. వ్యభిచారమైన ఆత్మ వాళ్ళని బంధించుస్తుంది. వాళ్ళు ఊబిలోకి ఊరికిపోయి ఉంటారు. వారి కొరకు ఏం చేయాలి? సత్కార్యములు చేయాలి. వారి దగ్గరికి వెళ్ళి లేవనెత్తాలి, ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. నాకెందుకంట వాడి సంగతి. ప్రభు అది నేర్పల క్రైస్తవుడికి సత్కార్యములు చేయాలి. ఆమె ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు మీ కుటుంబం గురించి కన్నా? ఇంకెంతమంది సంఘంలో చేర్చిపెట్టిన వాళ్ళు అందరూ రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థన చేయాలి? అందరూ ప్రార్థన చేయాలి. అందరూ విడిచిపెట్టి పెడితే అందరూ రక్షించబడాలి. ఆమె అందరూ రక్షించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే సత్కార్యములు చేయకుండా ఏం చేసింది ఈ ఆత్మ? నేను పక్కకి తీసుకెళ్ళి, అమ్మో నేనేమన్నా అంటే మళ్ళీ ఏమనుకుంటారు, నన్ను సింకిస్తారేమో, నన్ను అవమానపరుస్తారేమో, నన్ను పెడచెవులు పెడతారేమో, అమ్మో వచ్చిందిలేమ్మా బతిపరులు అంటారు. అనవసరం. ఇది పిరికి కలిగిన ఆత్మ, ధైర్యపరిచే ఆత్మలు. అక్కడికి వెళ్ళి దేవుడు కార్యం చేస్తారు, వారి నోళ్ళని కట్టేస్తారు, వాడిని పైకి తీసుకొస్తాడు. దేవునికి మహిమ. ఒక పిరికి కలిగిన ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధుడు. బహు పిరికి ఆయన, మామూలు పిరికి. చిన్న అమ్మాయి, చిన్న చిన్న మాటలు వచ్చే అమ్మాయి కూడా ఆయన్ని మాట్లాడితే ఒరిగిపోయాడు. అంత పిరిగితనం ఆయన, గడగడగడగడ ఒరిగిపోయాడు. అంత పిరిగితనం. ఎవరు కాదు, పేతురు గారు ప్రభువారిని సిలువ వేయడానికి తీసుకెళ్తే అక్కడ చలి కాసుకుంటే అక్కడ కూర్చుంటే ఒక చిన్న పాప వచ్చి ఏమనిది? ఇది చూడండి, ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయం 69 నుంచి 74 వరకు ఆ మాటలు అక్కడ ఉంటాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుంచి 74. ఇంటికి వెళ్ళి దాన్ని మేము ధ్యానించాం. ఆ పేతురు భయపడిపోతాడు, వణికిపోతాడు. ఈ పేతురే ఏం చేస్తాడు తెలుసా? ధైర్యముగా పరిశుద్ధాత్మ పొందుకుని ధైర్యముగా అనేక మందిని రక్షణలోకి నడిపిస్తాడు. ఆమేన్. ధైర్యపరిచాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలామంది ఈ ఆత్మ మనుషుల్ని ఏం చేస్తాయని భయాన్ని కలిగిస్తారు. హెబ్రీయులకు రాసిన గ్రంథం 10వ అధ్యాయం 34. మీ ఆస్తి కోల్పోవడం సంతోషంగా ఒప్పుకుంటుంది కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. అక్కడ అండి ఆ రెండు మాటలు చాలా శ్రేష్ఠ. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. అండర్లైన్ చేయండి. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి అంటే అధైర్యం ఉన్నట్లేగా. ధైర్యాన్ని పోగొట్టి కూడా ఎవడో ఉన్నట్టే. వాడే వీడు. ఎవడు? ఈ పిరికితనం కలిగిన ఆత్మ. ధైర్యంగా ఉండాలి. చిన్న జ్వరం వస్తే వణికిపోకూడదు. చిన్న సమస్య వస్తే కలవరం పడకూడదు. ఏమైందో ఏంటో అనుకోకూడదు. ధైర్యంగా నిలబడాలి. ఆమేన్. యేసు నామములో అంతం ప్రభువారు నా కొరకు శ్రేష్టమైన వనరులను నా కొరకు ఇచ్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగుతుంది. ఓకే, జ్వరం వచ్చిందా? దగ్గు వచ్చిందా? ఎస్. ఈ దగ్గునే ప్రభువారు నా బాడీకి హ్యూమినిటీ పవర్ పెంచి సామర్థ్యం ఇస్తాడు. ఆమేన్. ఈ ధైర్యం ఉండాలి. అలాగా అమ్మో దగ్గు వచ్చింది ఇంకేముంది అనుకోకూడదు. అది పిరిగితనం కలిగిన ఆత్మ. ఏదన్నా వస్తే ప్రభువారు నన్ను బలపరచడానికి, ప్రభువారు ఎంత గొప్ప దేవుడో తెలుసా? నిన్ను నన్ను సాతాను ముక్కు మీద పెంచుతాడు ఆయన. ఆమేన్. అంత శక్తిమంతుడు ఆయన. ఆయన సర్వశక్తిమంతుడు. శత్రువు ముక్కు మీద కూడా నిన్ను పెంచే దేవుడు. ఎవరిని పెంచాడు? మోషేని పెంచాడు. ఆమేన్. మోషేని ఎక్కడ పెంచాడు? శత్రువు కోటలో పెంచాడు సంరక్షంగా.
ఆ శత్రువులు ఆ చిన్న బిడ్డలందరినీ చంపేస్తుంటే, సంహరిస్తుంటే, ఆ శత్రువుల చోటికి మోషేని పంపించి వారిని, ఆ శత్రువులని ఈయనకి రక్షణగా నిలబెట్టాడు. అంత గొప్ప దేవుడు. ఆమె నీలోకి ఏదైనా వైరస్ వచ్చిందా, బ్యాక్టీరియా వచ్చిందా, అదే నేను ప్రొటెక్ట్ చేసి నిలబడే వైరస్గా మారిపోవును గాక. ఆమేన్. ఇది ధైర్యం, ఇది ధైర్యం, ఇది ధైర్యం. ఇక మా ఆయన మారుతారంటారా? ఖచ్చితంగా మారుతాడు. ఆమె మారటం ఏంటి? ఆయన 10 మందిని తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలిగింది కాక. మా ఆయన మారేదండి, మారటమే రాంగు. ఆయన దేవుని పరిచర్యలో అరిపెరగకుండా పరిగెడతాడు. ఆమె ఈ ధైర్యం ఉండాలి. నా కుటుంబాన్ని నేను కట్టుకోగలనా? అసలు చిన్న తాటే కొంపాన్ని వేసుకోగలను? నా దేవుడు గొప్పగా ఆయన బిడ్డలను తలగా చేస్తాడు, తోకగా చేయడు. ఆమె ఈ ధైర్యం ఉండాలి. ఈ ఏదైనా నెగిటివ్ థాట్స్ అర్థమవుతున్నా, నేను వెనక్కి లాగే వస్తుంటే ఖచ్చితంగా అది బయట నిలబడి నిన్ను కమాండ్ చేసి నీ మైండ్ కంట్రోల్ చేస్తుంది. యేసు నామములో వెళ్ళిపోను కాక. ఆమె వెనకాల నిలబడి ఏం చేస్తే హిప్నోటిజం చేసి దాని కమాండ్స్ నెరవేర్చింది. ఇక నీ ఆలోచన మొత్తం దాని ఆలోచన, ఇంకేం వెళ్తావు, అయిపోయింది చర్చి అని చెప్పి. నో, చర్చి ఉంటుంది. దేవుడు నాకు కావలసిన ఆహారాన్ని నాకు ఇస్తాడు. ఆ చివరి క్షణంలో వెళ్ళినా కూడా సమృద్ధిగా వండి పెడతాడు. ఆమేన్. ఇది ధైర్యం, ఇది ధైర్యం. కొంతమంది ఆగిపోతారు. ఏం ఆగిపోతారు? ఇంకా అయిపోయింది టైం కింద చివరి సుత్తిపాటు పడుతున్నాను. చివరి క్షణంలో కూడా దేవుడు నాకు మంచి ఆహారాన్ని పెడతాడు. ఆమేన్. ఒక్క మాట నేను బ్రతికిస్తాడు. దేవుడు ఆగిపోవద్దు. కొంతమంది అవివేకంగా ఈరోజు సందా లేదు కదా, నేను వెళ్తే ఎట్లా అనుకో, సంద కోసం అనుకుంటారు. ఒకవేళ నిజంగా ఆ సంద లేకపోతే ప్రభు నిన్ను ధనవంతుడిగా చేసి పంపిస్తాడు. ఆమె చిన్న చిన్న కారణాలు, పిరికితనం కలిగిన ఆత్మ దేవుడు నన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడని ప్రభు అంటున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు చూడమ్మా, కంటిన్యూ. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ 34వ వచనంలో, స్థిరమైనది స్వాస్యమైనది ఎరిగి నీ ఆస్తి కోల్పోటకు సంతోషముగా ఒప్పుకుంటుంది. ఈ మాట నేనేదో మీకు తీసుకొస్తున్నానంటే దేవుడు చెప్పిన మాట మీకు చెబుతాను. ఎట్లానే మనలాగే సంఘం, చిన్న సంఘం, ఇది యథార్థమైన సాక్షి. నేనేనా సాక్షి. అటు వైజాగ్ వైపు పాస్టర్ గారు సాక్ష్యం పంచుకున్నాడు. లేదు చర్చి, స్థలం లేదు, ఏం లేదు. రోజు ప్రార్థనలు చేపిస్తున్నారు, అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. దేవ సేవకుడేమో, అయ్యా మనకి సంఘం లేదు, మనకి కావలసిన ఆ ఏర్పాట్లు ఏమి లేవు, చాలా అవసరతలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కట్టమన్నారు అనుకోండి, ఒక 5-6 నెలలు ముందు అడ్వాన్స్ 20,000 మాకు కట్టండి అన్నారనుకో, అవి కూడా లేవు మన దగ్గర. ఉన్నాయన్నీ ఖర్చు చేశారు, ఏమీ లేవు. దేవుని యొక్క హస్తాల్లో ఆయన ఇచ్చింది భుజిస్తున్నాం అంతే. ఆమె బలిపీఠం అని చెప్తున్నారు కదే, ఇంకో మార్గం ఏమి లేదు. ఇలానే ప్రార్థన చేయమన్నాడంట. వాళ్ళకు కూడా స్థలం కుదిరిందంట. మంచి బిల్డింగ్, మంచి మందిరం కట్టుకుందామని 3 నెలల నుంచి ప్రార్థన చేసి ఊరు కదలాడతలేదు. మంచి మంచి ఉద్యోగస్తులే ఉన్నారంట. సహాయం చేయండి. ప్రార్థన చేసి చివరికి ఏం చేయటం, ప్రార్థన చేస్తే ఒక కుంట ఆవిడ 2 కాళ్ళు లేదంట సన్నిధులు. ఆ సంఘం 2 పోలియో వచ్చేసి 2 కాళ్ళు. ఆమె కింద 2 స్టిక్కులు కొనుక్కుందంట, 50,000 పెట్టి. ఏ స్టిక్లు? 2 స్టిక్లు. అవి ఇస్తే చివరికి ఊరు కదలాడతలేదంట. వాక్యం వింటున్నారంటే వెళ్ళిపోతుంది. చివరి భారంగా ప్రార్థన చేస్తే ఆ పిల్ల నడుచుకుంటూ వచ్చి ఆ 2 చేతులతో తన దగ్గర ఉన్న ద్రవ్యం మొత్తం దాంట్లో పెట్టాయా, ఇది దేవుని మందిరం కొరకు వాడాలి. అదే కాదు, ఈ 2 స్టిక్లు కూడా మీరు అమ్మండి. కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కొత్తవి తెచ్చుకున్నాను. అమ్మా, అది 2 స్టిక్లు ఇచ్చేస్తే నువ్వు ఎట్లా వెళ్తావు? నేను అంత దూరం నేను మామూలుగా దేక్కుంటూ వెళ్తానయ్యా. పాస్టర్ గారు అన్నట్టు, వద్దమ్మా అలా చేయకూడదంటే, లేదు నా ప్రభు నన్ను ప్రేరేపించాడు. ఈ స్టిక్స్ 2 మీరు తీసుకోండి. మీరు తీసుకుని
పరిచర్యలో వాడండి, పరిచర్యలో వాడండి అని కన్నీరు పెడుతున్నారు. ఈ పాస్టర్ గారు ఒప్పుకోవట్లేదు, యథార్థమైన సాక్ష్యం ఒప్పుకోవట్లేను. ఆమె ఏడుస్తూ, ఇది నా దేవుడు అంటే నేను నా దగ్గర ఉన్నదాన్ని నేను దేవునికి ఇస్తున్నాను, మీరు తీసుకోరా అని కన్నీరు పెట్టి ఏమనలేదండి. ఆమె అట్లానే దేక్కుంటేది ఆటో ఎక్కి వెళ్ళిపోయిందంట. ఈ ప్రేరణ చూసిన ఒక పెద్ద ఆ సంఘంలో ఉన్న ఒక ఆస్తిపరుడు లేసి, ఆ స్టిక్స్ని నేను కొనుక్కుంటాను ₹1,00,000 కన్నా. దేవుని కార్యాలు రావండి. ఇంకో అతను లేచి, కాదు నేను 5,00,000 కొట్టాను. అలా ₹1,00,00,000 వెళ్ళిపోయింది. ఏంటి? ఆ 2 కుంటి స్టిక్లు ఒక్క వ్యక్తి ద్వారా ప్రభు ఎంత కార్యం చేసేది. బ్రహ్మాండమైన చర్చి. దేవునికి మహిమ కొలుకును గాక. ఆమేన్. అన్నిటికీ ఏంటంటే ప్రార్థనే. మన స్థితిగతులన్నీ ప్రభువు తెలుసు, మన ఆర్థిక లోట్లన్నీ ప్రభువు తెలుసు. దేవుని అపారమైన కృపను పెట్టి దేవునికి నీ శక్తి కొలదిస్తున్నారు, అది నాకు బాగా తెలుసు. మనకున్న చిన్న పరిచర్య. ఇప్పుడు చాలా సంఘాలకి నేను దగ్గరికి వెళ్తాను, కానీ మీరు ఇచ్చిన ఆ విలువైన ఆటను పెట్టి, ప్రభు నాకు ఇచ్చిన దాన్ని పెట్టి ప్రతిదీ దేవుని పరిచర్యలోనే వాడుతాను. ఇప్పుడు దీన్ని వీటి పెట్టుకుని వాడుతున్నా కదా, ఇది నా ఫోనే, దీనికి సపరేట్గా ఇది ఆన్లైన్లో పెడతానికి కుదరదు. చాలామంది ఆన్లైన్ స్ట్రీమ్ అడుగుతారు, ఇది ఆన్లైన్లో పంపించండి అని. దీనికి ఆ సామర్థ్యం లేదు, దానికి ఒక ఎక్విప్మెంట్ కావాలి. దానికి వచ్చి దాదాపు 60,000 ఉంది. మన స్థితిలో ప్రభు ఇస్తాడు. ఆమేన్. ధైర్యం. ఆమేన్. ఈ పిరిగితనం అసలు ఎప్పుడు వద్దు. దేవుని సేవకులు కానీ దేవుని బిడ్డలు కానీ ఎప్పుడు పిరిగితనం అసలు వద్దు. మీరు కూడా ధైర్యంగా ఉండండి, అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండండి. అన్ని విషయాల్లో ఎక్కడ పిరిగితనం తీసుకురావద్దు. అది పిరిగితనం వాడు తెచ్చాడు. దేవుడు మనకేమి ఇచ్చాడు? ధైర్యపరిచే ఆత్మ ఇచ్చాడు. పిరిగి తగిన ఆత్మ మనకి ఇవ్వలేదు. ఆమేన్. అన్ని చేయగలం. మన పక్కన ఎవరున్నారు? శ్రీమంతుడు ఉన్నాడు. ఆమేన్. సర్వశక్తిమంతుడు ఉన్నాడు. ఆమేన్. ఆయన నీడలో నివసిస్తున్నాం మనం. సర్వశక్తుని నీడలో విశ్రమించేవాడు మనం. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దేవుని బిడ్డ, పిరిగితనం ఎక్కడ రానియద్దు. మీ జీవితాలు ఏ కోణంలో రానియద్దు, ఏ పరిస్థితిలో రానియద్దు. ధైర్యంగా ఉంటమే. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.